ఏం సార్? క్వైట్ ఏ ఛాలెంజ్. ఇందాక కూడా ఎవరు ఇంటర్వ్యూలో అడుగుతూ ఉన్నారు, మీరు మేడం మీరేనా అడుగుతా? అంటే సినిమాల్లోనూ ఒకటే చాయిస్ ఉంటుంది, ఎయిదర్ ఫిల్మ్స్ ఆర్ పాలిటిక్స్ అట్ దిస్ స్టేజ్ అంటే ఐ సెడ్ ఐ ఆప్టెడ్ ఫర్ పాలిటిక్స్. ఐ ఆప్టెడ్ ఫర్ అంటే నాట్ సినిమా, పాలిటిక్స్. సో అందుకని నా ప్రయారిటీ పాలిటిక్సే, అడ్మినిస్ట్రేషనే పెట్టి నాకంటూ కొంత టైం అనుకున్నప్పుడు దాన్ని బట్టికే కేటాయించడం జరిగింది. అట్లా సాధించాను. ఏ సినిమాకి చేయని విధంగా ఫస్ట్ టైం ప్రమోషన్స్లో దిగారు మీరు. అండ్ ఇది చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి సార్. నేను మామూలుగా అయితే పెద్ద చేయను. అంటే నా వల్ల నిర్మాతలు నష్టపోయారు. అది కూడా ఎలా నష్టపోయారు? ఒకటి కరోనా, రెండు న్యాచురల్ డిజాస్టర్, రెండు న్యాచురల్ డిజాస్టర్స్, ఇంకోటి మ్యాన్ మేడ్ డిజాస్టర్, అడ్మినిస్ట్రేషన్ డిజాస్టర్, ఇక్కడ పొలిటికల్ ఇది ఇక్కడ. సో మూడింటికి నిర్మాతలు బలైపోయారు. సో దానికి నేను ఒక నైతిక బాధ్యత వహించి లేట్ అయిపోయిన సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అంతేగాని ఎందుకంటే నాకు రెమ్యునేషన్ కూడా దీనికేమి అదే ఇంకా రేపు పొద్దున ఇట్టయితే నాకు తెలియదు. కానీ సో అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేశాను. ఎందుకంటే ముందు సినిమా ఆడాలి, సినిమా రిలీజ్ అవ్వాలి, నిర్మాత బయటపడాలి అన్న సదుద్దేశం. అది కూడా ఏంటంటే నేను పాలిటిక్స్లో ఉండటం, గత ప్రభుత్వం చేసిన మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, వీటన్నిటి వల్ల నలిగిపోయిన దానికి నేను పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి బలైపోయారు కదా, ఇబ్బందులు పడ్డారు నిర్మాతలు. అందుకని వాళ్ళందరి తరపున నేను కనీసం ఈ ప్రమోషన్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ డ్యూటీ అనిపించింది నాకు. అంతమించి మామూలుగా అంత అవసరం ఉండేది కాదేమో. సార్, ఆ సినిమా తీసేటప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టున్నారు మీరు. ఏంటి సార్? ఆ సినిమా తీసేటప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టున్నారు, సమ్మర్లో కానీ నైట్ టైంలో షూటింగ్ చేయటం కానీ. అంటే ఎలా అంటే నేను ఇక్కడికి వెళ్ళి వైజాగ్లో అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చి 4 రోజుల తర్వాత మళ్ళీ ఇలా చేశాను. అంటే అరెస్ట్ అంటే చూశారు కదా ఎలా పెట్టారు. అట్లాంటి పరిస్థితుల్లో మండుటెన్లో కానీ అంటే ఓకే, దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్, దర్ ఇస్ నో కంప్లైంట్ అబౌట్ ఇట్. నాకేమనిపించిందంటే ఈ ఇబ్బందులు పడటం ఒకటిను, పార్టీని నడుపుతా ఏమాత్రం హోప్లెస్ పొలిటికల్ సిచ్యువేషన్లో ఉండి సినిమాలు చేస్తా, 10 రూపాయలకి 15 రూపాయలకి టికెట్లు ఏదైనా రిలీజ్ అయితే ఇబ్బందులు పెడతా, నాకు వీటన్నిటికీ దాటి అధిగమించి ఇక్కడ దాకా రావడం చాలా పెద్ద విజయం అనిపించింది. సో టఫ్ సిచ్యువేషన్స్ ఇక్కడ దాకా వచ్చి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద ప్రొడ్యూసర్స్.